ట్రిప్ స్టార్ట్ అయ్యే 2 days ముందే మేము లే రీచ్ అయిపోయాము. రీజన్ 1 ఫ్లైట్ టికెట్ ప్రైస్లు, రీజన్ 2 फ्लाइट टिकट प्राइस ले. मैं मन तो नहीं बदल सकता लेकिन खाना नहीं बदल सकता. దిస్ ఈస్ గణేష్, ముఖేష్ అండ్ నవీన్. ఈసారి వీళ్ళతో ఎస్పెషల్లీ గణేష్ అండ్ నవీన్తో ఫ్రెండ్షిప్ టెస్ట్ ఉంటుంది. ఏ గణేష్ అంత ఓకేనా? అండ్ టెస్టింగ్ మై సెల్ఫ్ విత్ 30 others. నాకు ఈ కమ్యూనిటీ ట్రావెల్స్ అవసరమా? ఇంకో గ్రూప్ ట్రిప్ ఆర్గనైజ్ చేస్తానా? అసలు లీడర్గా హోస్ట్గా మనం సూట్ అవుతామా? అది ఈ ట్రిప్ అయ్యే లోపల, ఈ వీడియోస్ అయ్యే లోపల అర్థం అవుద్ది. దిస్ ఈజ్ మై 3rd time ఇన్ లదాఖ్. ఈసారి నా కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఈస్ డిఫరెంట్. I am so excited because ముఖేష్ మోహన్ ఎక్సైట్మెంట్ చూస్తున్నా. లదాఖ్కి, మౌంటైన్స్కి, మంచు కొండల్లోకి ఫస్ట్ టైం. సో ఐఎమ్ సో హ్యాపీ సీయింగ్ దిస్ ఫేసెస్. రైట్లోనే నాకు దిమ్మ తిరిగిపోయింది. నువ్వు లదాఖ్ ఎర్లీగా రీచ్ అవుతే దోంతాంగ్ అనే రెస్టారెంట్లో ఫుడ్ ట్రై చేయండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ హెల్త్ టిప్, మీ ట్రిప్ స్టార్ట్ అయ్యే ముందు అయితే ఈ రెస్టారెంట్లో కానీ ఎక్కడైనా కానీ ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడైనా కానీ ప్లీజ్ అవాయిడ్ మైదా ఫ్రమ్ యువర్ మెనూ. మైదాతో చేసే అన్ని ఇట్ టేక్స్ మోర్ టైమ్ టు డైజెస్ట్ కాబట్టి వీళ్ళ క్రుజిన్స్ అన్ని మ్యాక్సిమం ఇంగ్రీడియంట్స్ కానీ ఏమైనా ఎక్కువ మైదాతోనే ఉంటాయి. అండ్ కమింగ్ టు మై ఫేవరెట్ డిష్ హియర్, తందూరి చికెన్. అండ్ ట్రిప్ అయిపోయాక అయితే ఈ రెస్టారెంట్లో మీరు లోకల్ కుజిన్ కూడా ట్రై చేయొచ్చు. థ్యాంక్ మీ లేటర్. హీ ఈస్ రవణ్ అన్న, ఫౌండర్ ఆఫ్ మ్యాడ్ ఓవర్ లదాఖ్. సో కంబీర్ మీన్స్ ఇట్స్ లైక్ ఏ మన దిబరట్ లాగా ఉంటుంది. దిబరట్ కాదు యాక్చువల్గా, మైదాతో కాశ్మీరీ రోటీ. టూ గుడ్. చికెన్ తో ఉంటుంది, అన్నతో ఇది 3వ ట్రిప్. వీఆర్ ఇన్ 3,500 meters above sea level and 11,562 feet. ఎంత పాసిబుల్ అయితే అంత రెస్ట్ తీసుకుంటే నీకు నాకు నెక్స్ట్ 10 days రోడ్ ట్రిప్కి అంత మంచిది. ల్యాండ్ అయిన నెక్స్ట్ డే టూరిస్ట్ స్పాట్స్కి వెళ్ళలేదు. వీ డిడ్ సంథింగ్ డిఫరెంట్. మ్యాడ్ ఓవర్ లదాఖ్ కల్చరల్ ఈవినింగ్ ఆర్గనైజ్ చేసింది. లదాఖ్లో ఎన్ని వ్యాలీస్ ఉంటాయి, వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి, టైప్స్ ఎలా వర్క్ అవుతాయని డాన్స్ వేస్తూ, లోకల్ సాంగ్స్ పాడుతూ, ఎంటర్టైన్ చేస్తూ మమ్మల్ని ఎడ్యుకేట్ చేశారు. లిటిల్ బిట్ హిస్టరీ అండ్ కాంటెక్స్ట్ అబౌట్ లదాఖ్. దెర్ ఆర్ 3 main regions ఇన్ లదాఖ్: లే, సంస్కార్, చాంగ్థాంగ్. ఈ 3 regionsలో ట్రైబ్స్, వాళ్ళ లాంగ్వేజెస్ అండ్ ట్రెడిషన్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. సంస్కార్ రీజన్స్లో ఉండే వాళ్ళని, అక్కడ బ్రతికే వాళ్ళని పీపుల్ ఆఫ్ రెసిలియన్స్ అంటారు. వీళ్ళు వన్ ఆఫ్ ద మోస్ట్ రిమోట్ అండ్ హార్డ్ టెరైన్స్ ఆఫ్ హిమాలయస్లో ఉంటారు. గో సర్చ్ ఫర్ యూట్యూబ్ ఛానల్ ఇండియా ఇన్ మోషన్. సంస్కార్ని ఇంత రాగా, ఇంత ఎక్స్ట్రీమ్గా ఎవరు ఎక్స్పీరియన్స్ చేయలేరు, చూపించలేరు. థ్యాంక్ మీ లేటర్ అగైన్. చంగ్పా నోమాడ్స్ ఫ్రమ్ చాంగ్థాంగ్. వీళ్ళు మైనస్ వింటర్ సర్వైవ్ అవుతూ మౌంటైన్ గోడ్స్, యాక్స్తో కంటిన్యూస్గా ట్రావెల్ చేస్తూ ఉంటారు. అండ్ దే ప్రొడ్యూస్ వరల్డ్ ఫేమస్ పష్మినా వూల్. నెంబర్ 3, లే సిటీలో యూ విల్ ఫైండ్ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, బుద్ధిస్ట్, ముస్లిమ్స్ అండ్ ఆర్యన్ రూట్స్. బ్యూటీ ఏంటంటే లాంగ్వేజ్, ట్రెడిషన్, ట్రైబ్ వేరైనా ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మాత్రం ఒకటే, ఆర్ట్. దీస్ పీపుల్ సెలబ్రేట్ అండ్ ఎక్స్ప్రెస్ ఎవ్రీథింగ్ విత్ డాన్స్. region from east of Ladakh, eastern part of Ladakh. ఫ్రమ్ ఏజెస్ హియర్ పంటలు పండినప్పుడు, సీజన్ స్టార్ట్ అయినప్పుడు, వార్లో గెలిచినప్పుడు వార్ హీరోని సెలబ్రేట్ చేయడానికి కూడా దే వర్షిప్, దే రెస్పెక్ట్, దే సెలబ్రేట్ విత్ ద డాన్స్. వీళ్ళు వేసుకున్న ప్రతి కాస్ట్యూమ్, ప్రతి స్టెప్కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. అండ్ ఇట్ టెల్స్ ఏ స్టోరీ. అండ్ ఇట్ వాజంట్ జస్ట్ ఏ ట్రెడిషన్ ఫర్ ద సేక్ ఆఫ్ ట్రెడిషన్, ఇట్ వాస్ లివింగ్ కల్చర్ ఇన్ లదాఖ్ మౌంటైన్స్. Young boys and girls of Zanskar, they take the animals to the pasture in the high mountain and they stay there for the whole summer, collecting butter and cheese for the winter.
వీడి బాడీ వేడెక్కాలి. డాన్స్ వెళ్ళి ఇప్పుడు దానికోసం ఇంకో స్వెటర్ వేసి సరిపోతుంది కదా. అండ్ మేము ఇది విట్నెస్ చేయటం చాలా లక్కీ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్. ఈ మూమెంట్ ఎలా ఉందంటే లదాఖ్ ఈజ్ సెయింగ్ సంథింగ్ లైక్, అరే మీరు మా దగ్గర మౌంటైన్స్ చూసే ముందు మా జనాల గురించి కూడా కొంచెం తెలుసుకుంటారు అన్నట్లుంది. నేను కొంచెం లైఫ్లో స్టక్ ఉండే బ్రో. గవర్నమెంట్ జాబ్ ఉన్నా అని నేను కొంచెం హ్యాపీగా లేను. దట్ వాజ్ లైక్ 9 to 5 జాబ్. అది నా లైఫ్ స్టైల్కి సెట్ అవ్వట్లేదు. అండ్ ఐ వాంట్ టు గో ఇన్ ఏ డిఫరెంట్ వే. ఫస్ట్ భయపడుతూ వచ్చాను. ఇక్కడ సోలోకి వచ్చా, ఎవరు ఫ్రెండ్స్ లేరు. మీరు వస్తున్నారని వచ్చారు ఫస్ట్. నేను ఫస్ట్ లదాఖ్ ట్రిప్ చెప్పగానే మా ఫ్రెండ్ చెప్పాడు. సో చెప్పినప్పుడు అంత దూరం మనకి అసలు అన్ని రోజులు మనకు అవుద్దా లేదా అవ్వదులే అని అనుకున్నాను. తర్వాత నీ వీడియో ఒకటి చూశాను. ఒక 2-3 months బ్యాక్ మీ వీడియో పంపించాడు. అది చూస్తే కొంచెం ఎందుకు అంటే నా లైఫ్ కూడా కొంచెం మోనోటోనస్ అయిపోయింది, మెకానికల్ అయిపోయింది. ఐ వాంటెడ్ టు ఛాలెంజ్ మై సెల్ఫ్ అంటే టు ది ఎక్స్ట్రీమ్స్. అంటే ఏమవుతుందో తెలియదు ఇక్కడ ట్రిప్ వచ్చిన తర్వాత. అది ఈ లదాఖ్ ట్రిప్ ఎవరెవరి కోసం 4 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు ఇది చేస్తాము, ఇది ఉంటుంది. నీకు వీడియో చూసిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను అంటే ఫస్ట్ డే భయంతో అందరికీ చెప్తున్నా మీకు. సో బైక్ రైడింగ్ ఓవరాల్ నా లైఫ్ టైంలో కూడా 100 kilometers కూడా నడపలేదు నేను. డాక్టర్ డ్రైవర్లో మనం కార్ నేర్చుకొని F1 రేస్ చేసినట్టు అట్లా వచ్చేసిన నేను. మీరు కూడా చాలా పాజిటివ్ రెస్పాండ్ అయ్యారు. అప్పుడు ఇంకా చేసేద్దాం అనుకున్నా. ఇవాళ Day 3 యాక్చువల్ సినిమా స్టార్ట్ అయిన రోజు ఎవరి బైక్ వాళ్ళకి అలౌట్ అయిపోయింది, గెరప్ అయిపోయారు. 30 మంది స్ట్రేంజర్స్ స్లోగా ఒక ట్రైబ్ అవ్వటం బిగిన్ అయింది. ఫ్యూ ఆర్ ఎక్సైటెడ్, ఫ్యూ ఆర్ నర్వస్. నేనైతే హానెస్ట్గా చెప్పాలంటే ఎక్సైట్మెంట్కి నర్వస్కి మధ్యలో ఎక్కడో ఉన్నా. ఇవాళ రైడ్లో టోటల్ డిస్టెన్స్ కవర్ చేయబోయేది 100 kilometers. నాట్ ద టఫెస్ట్ వన్ బట్ ద మీనింగ్ఫుల్ వన్. దిస్ ప్లేస్ హిట్స్ మీ డిఫరెంట్. ఈ ప్లేస్ ఒక మాన్యుమెంట్ అండ్ మ్యూజియం మాత్రమే కాదు, ఇట్స్ ఎ రిమైండర్ ఆఫ్ కరేజ్ అండ్ బ్రేవరీ. युद्ध जाने से पहले युद्ध खत्म होने के बाद अपना हथियार प्रॉपर उठा के पुकारता है, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. లదాఖ్ అంటే అడ్వెంచర్ థ్రిల్లర్ అనుకుంటారు అందరూ, బట్ దిస్ ఈజ్ అబౌట్ సాక్రిఫైస్. మల్టిపుల్ వార్స్లో లైఫ్ సాక్రిఫైస్ చేసిన ఇండియన్ సోల్జర్స్కి ఇక్కడ హానర్ చేస్తారు, ఎస్పెషల్లీ ద 1999 కార్గిల్ కాన్ఫ్లిక్ట్. ఈ పర్టికులర్ ప్లేస్ లదాఖ్లో కనపడే ఈ పీస్ఫుల్ మౌంటైన్స్ ఒకప్పుడు బ్యాటిల్ గ్రౌండ్స్ అని గుర్తు చేస్తుంది. మీరు లోపలికి వెళ్ళగానే మీకు హిస్టరీలో మునిగిపోయిన యూనిఫామ్స్, ఫ్రంట్ లైన్స్లో నుండి కలెక్ట్ చేసుకున్న వెపన్స్, రీచ్ అవని లెటర్స్ ఇక్కడ కనపడతాయి. సియాచిన్ బేస్ గురించి, అక్కడ వార్ కండిషన్స్, గేర్ గురించి, వార్ హీరోస్ లైక్ విక్రమ్ బట్రా, మేజర్ సైతాన్ సింగ్ గురించి స్టోరీస్ ఉంటాయి. ఈ హై ఆల్టిట్యూడ్లో తిన్న ఎయిర్లో నార్మల్గా స్ట్రైట్గా నా ఊళ్ళో నేను మోసుకుంటూ నడవటమే కష్టంగా ఉంది. అలాంటిది సోల్జర్స్ వార్లో ఫైట్ చేయడం అంటే హాల్ ఆఫ్ ఫేమ్ నుండి బయటకు వెళ్ళేటప్పుడు నీకు ఇన్ఫర్మేషన్ గుర్తుండకపోయినా యూ విల్ ఫీల్ గ్రేట్ఫుల్ ఇండియన్ వైల్ వాకింగ్ అవుట్. మీ దగ్గర టైం ఉన్నా లేకపోయినా టైం తీసుకొని వార్లో సాక్రిఫైస్ చేసిన సోల్జర్స్ పేర్లు అన్నీ కాకపోయినా వీలైన కొన్ని పేర్లు గట్టిగా బయటికి చదవండి. దట్ స్మాలెస్ట్ థింగ్ వీ కెన్ డూ వెన్ వీఆర్ హియర్. అక్కడ నుండి గురుద్వారాకి దెన్ సంగం, వేర్ ద ఇండస్ అండ్ జన్స్కర్ రివర్ కొలైడ్. 2 పవర్ఫుల్ రివర్స్ కలిసే ప్లేసు.
ఎండ్ ఆఫ్ ద డే మా ప్లాన్ ఏంటంటే శాంతి స్తూపా నుండి సన్సెట్ చూడాలని. బట్ క్లౌడ్స్ హాస్ డిఫరెంట్ ప్లాన్స్ ఇవాళ. నో గోల్డెన్ అవర్ కానీ వీ హ్యాడ్ ఫన్ కాన్వర్సేషన్స్ వాచింగ్ క్లౌడ్స్ ఫ్లోటింగ్ ఓవర్ మౌంటైన్. వుడ్ డెఫినెట్లీ రికమెండ్ శాంతి స్తూపా అండ్ లే ప్యాలెస్ ఫర్ సన్సెట్స్. మీరు లక్కీ అయితే బెస్ట్ సన్సెట్, బెస్ట్ గోల్డెన్ అవర్ విట్నెస్ చేస్తారు, లేకపోతే మంచి స్టోరీతో వెనక్కి వచ్చేస్తారు. టుడే ఐ స్టార్టెడ్ నోటీసింగ్ థింగ్స్. కొంతమంది బైక్స్కి స్టిల్ అడ్జస్ట్ అవుతున్నారు, హెల్మెట్స్ చేతికి వేసుకుంటున్నారు, వెనకాల సీట్లో కూర్చొని బండి తోలుతున్నారు, ఓవర్టేక్స్ ఎక్కువ చేస్తున్నారు. కావాలని కాదు, దిస్ ఇస్ మిక్స్ ఆఫ్ ఫియర్, ఫ్రీడమ్ అండ్ ఫుల్ బ్లోన్ ఎక్సైట్మెంట్. బట్ నేను కొంచెం యాంగ్షియస్గానే ఉన్నా. నాట్ అబౌట్ ద రోడ్స్ బట్ అబౌట్ బీయింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీవన్స్ ఎక్స్పీరియన్స్. లెట్స్ గో గైస్, లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. ఇంత తెలుగు గ్యాంగ్ అంటే మినిమం ఉంటుంది. నేను లాస్ట్లో ఉన్నా. నా భయం ఏంటంటే ఇది బ్యాకప్ వెహికల్ ఇదంతా నాలెడ్జ్ అప్పుడు లేదు నాకు, వెనకాల ఉంటారు మనం ఫాలో చేసేవాళ్ళని. సో నా భయం ఏంటంటే ఎక్కడ నేను వాట్ ఇఫ్ ఐ గెట్ లాస్ట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ నోవేర్, ఎక్కడ ఉంటాను నేను, అట్లా అనిపించింది. సో ఆ భయం ఏంది ఆ రోజు హోమ్ సిక్ వచ్చింది యాక్చువల్గా. నేను ఎందుకు వచ్చినా అసలు ఈ ట్రిప్కి, నేను వెళ్ళిపోదాం అది ఇది అనిపించింది. కొన్ని విషయాల్లో కొన్ని గివప్ ఇచ్చేస్తూ ఉంటాను. అసలు ఇది ఎందుకు గివప్ ఇవ్వాలి, అసలు నేను చేయగలగనా, అసలు డౌటే ఉంది నాకు ఫస్ట్ నుంచి. మన వల్ల కాదులే, మన కాన్సెప్ట్ కాదు ఇది అని అనుకున్నాను. ఫస్ట్ రెండు థింగ్స్, మనం చేయగలమా లేదా అన్నది ఫిజికల్గా, అండ్ ఆఫ్ కోర్స్ షాప్ అదే అనుకున్నాను. నార్మల్గా అంటే రైడింగ్ ఎక్స్పీరియన్స్ కనబడింది నేను నడిపేటప్పుడు. సో ఐ ఫెల్ డౌన్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ ఎ సింగిల్ డే. కానీ బట్ ద గ్రూప్ వాజ్ వెరీ ఫ్రెండ్లీ, లైక్ దే కెప్ట్ ఎంకరేజింగ్ మీ. బట్ వన్స్ దిగిపోయిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మాత్రం మెంటల్గా ఫిజికల్గా అన్నీ చూపించేసింది లదాఖ్, ఎవ్రీథింగ్. ఇవాళ మేము కవర్ చేసే డిస్టెన్స్ 140 కిలోమీటర్స్ ప్లస్. వీఆర్ హెడ్డింగ్ టు నుబ్రా వ్యాలీ. ఫస్ట్ 2 hours రైడ్లో వీ విల్ బీ క్రాసింగ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ passes in the world. Second half of the dayలో వీ విల్ విజిట్ దీక్షిత్ monastery for sunset and a night stay in Hundar. And don't chase him also. And don't overtake, don't chase anyone, don't do like you leave your runs, don't do any kind of gymnastics. If you want to do something, come on 9th and 10th, 11th, anytime you take your bike and do whatever you want. Okay? In next 6-7 days, please don't do such things. Let's finish this ride with good memories. Ride safe, all the best. Any doubts? No, sir. And one more important thing, always wear your helmet, either pillion or a rider. Okay, and also riding jacket always important. See you. Ride safe. Bro. And one more thing. Excuse last. గ్రూప్కి ఇవాళ అసలైన టెస్ట్ ఉంటుంది. ఖార్దుంగ్లో వెళ్ళే దారిలో దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ స్నోఫాల్. గ్రూప్ అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారు స్నోఫాల్ ప్రిడిక్షన్కి. ఐఎమ్ నర్వస్, పడకూడదని కోరుకుంటున్నా, బికాస్ ఫస్ట్ టైమర్స్ ఉన్నారు గ్రూప్లో. అండ్ స్నోఫాల్లో బైక్ అంటే ఇట్స్ ఎ డిఫరెంట్ గేమ్. వెహికల్ స్టార్ట్లో లేనప్పుడు Don't advise to any other person to ride like that. It's a strict rule. స్టార్ట్ అయిన 20 minutesకే ఒక 2 బైకులు దారి తప్పిపోయి అడ్వెంచర్ చేసి వచ్చారు. అండ్ కొంతమంది స్లోగా ఎక్కువ బ్రేక్ తీసుకుంటున్నారు. 2-3 తప్పించి అందరూ డూయింగ్ ఫైన్. ఆల్ గుడ్. సో నేను లాస్ట్లో టైల్ చేస్తున్నా టు మేక్ ష్యూర్ నో వన్ ఈస్ లెఫ్ట్ బిహైండ్. ప్రస్తుతానికి ఖార్దుంగ్లో ఆల్మైటీ ఖార్దుంగ్లో పాస్ దగ్గర ఉన్నాం అనమాట. క్రేజీ స్టఫ్ ఇక్కడైతే మాత్రం ఫీలింగ్ దట్ ద ఎక్స్ట్రా టచ్ ఆఫ్ లైఫ్ నేను ఎక్కడ ఫీల్ అవ్వని వన్ డే వన్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందంటే ఇదొకటే. ఆల్ గుడ్. పక్కా ఎంజాయింగ్ ద రైడ్. సే హాయ్. Hi. There's an age-old saying, right? When you drive a bloody car,
It's like watching a movie. But when you ride a bloody bike, you're actually starring in it. Folks with no guts and glory, come to mighty Khardung. But bike pe aana. Yes. That's where with snow and Biking in Khardung is best. వాటర్ తాగు, తల కిందకి వెళ్ళిపో. ఓకే, ఎక్కువసేపు ఉండొద్దు. వాటర్ తాగు. I don't think ఇంకెక్కడైనా ఫీల్ అవుతాను లేదా, I don't know, but one thing, one day that I won't forget, that I'll take it to my grave అంటే one day పోతే ప్రాణాలు రావాలి, అమ్మాయిలు డబ్బులు కాదు, రావాలి, లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయాలి. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ భయ్యా, లైఫ్లో ఇలాంటి చూస్తాం అనుకోలేదు, అసలు నెక్స్ట్ లెవెల్ అది చెప్పలేము. జస్తి And I'm having that 0.1 experience in my life right now. बस फर्स्ट टाइम एक्सपीरियंस किया, बहुत अच्छा लग रहा है. ये इतना बड़ा डोंगर, इतना बड़ा पहाड़ हमने फर्स्ट टाइम देखा है, वो भी स्नो में कवर. बहुत अच्छा लग रहा है. वी आर फीलिंग वेरी ब्लेस्ड. फर्स्ट टाइम स्नो को एक्सपीरियंस कर रहा हूँ. స్లోగా స్టడీగా వి రీచ్డ్ ఖార్దుంగ్లా. లోపల ఐ వాస్ హ్యాపీ, అమ్మాయి స్నోఫాల్ లేదు, అందరూ సేఫ్గానే వచ్చారని. బట్ గ్రూప్ వాజ్ లిటిల్ డిసప్పాయింటెడ్. బట్ వెదర్ హ్యాడ్ డిఫరెంట్ ప్లాన్స్. ఎప్పటి నుంచో బైక్ రైడింగ్ అంటే పిచ్చి. అండ్ ఎస్పెషలీ ఇన్ దీస్ రూట్స్ మైండ్ బాగ్లింగ్ ఉండే నాకు. అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్ నేను మళ్ళీ వస్తా అంటే ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఐ విల్ కమ్ దిస్ లాంగ్. అంటే ఇంత దూరం వస్తాను నేను అనుకోలేదు లైఫ్లో ఇప్పుడు. సో బేసికలీ ఐ కేమ్ ఫ్రమ్ వెరీ స్మాల్ ఫ్యామిలీ. సో ఐ బిల్డ్ మై సెల్ఫ్ ఎవ్రీథింగ్. సో ఎప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ తప్ప ఏది దాటలేదు. సో ఫస్ట్ టైం ఇంత దూరం వచ్చి ఆ హైయెస్ట్ ఫీట్లో సెకండ్ హైయెస్ట్ ఇండియా ఎక్కినప్పుడు చాలా హైగా ఫీల్ అయ్యాను. నాకు తెలిసి 2 yearsకి ఒకసారైనా లదాఖ్ రావాలి, ఎవ్రీ వన్ షుడ్ విజిట్ అని నేను చెప్తా. నాకు తెలియని చాలా గురించి తెలుసుకున్నాను నేను. సో లైఫ్లో ఇలాంటి మూమెంట్స్, ఇలాంటి గ్యాదరింగ్ చాలా కంపల్సరీగా ఉండాలి. ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే నేను ఎక్కువ ఓవర్ థింక్ చేస్తాను. ఇంట్రోవర్ట్, నేను ఎక్కువ మాట్లాడను ఎవరితో, ఓపెన్ అప్ అవుతున్నా. ఇక్కడ కూడా వచ్చింది సోలోగా అది బ్రేక్ చేయడానికి. మనం గ్రో అవ్వాలంటే ఎస్పెషలీ లైక్ ఎప్పుడు ఒక 4 walls ఉన్న రూమ్లోనే ఉండకుండా ఇలాంటి ట్రిప్ వచ్చినప్పుడు కానీ కొత్త వాళ్ళతో స్ట్రేంజర్స్తో మాట్లాడినప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటాం కదా, చాలా మంచిగా అనిపించింది నాకు. సో అట్లా డెఫినెట్లీ అంటే లైఫ్ మీద కొత్త పర్స్పెక్టివ్ వచ్చింది. త్రూ అవుట్ దిస్ ట్రిప్ ఐ డిడ్ంట్ విజిట్ ఏ సింగిల్ టెంపుల్, బట్ దిస్ ఇస్ ద క్లోజెస్ట్ ఐ ఎవర్ బీన్ టు గాడ్. సో it was always like I was worshipping God throughout this ride. So every day it was adventurous. అడ్వెంచర్ చేయాలని అనుకుని రాలేదు, అంటే బకెట్ లిస్ట్లో లేదు, వచ్చేసినాం, అది అడ్వెంచర్ అయిపోయింది. అది మనం సిటీలో 20 kilometers 30 kilometers తిరిగి వస్తే అమ్మాయి అనుకునే వాళ్ళం పర్ డే 200 kilometers ట్రావెల్ చేసాం బ్రో బైక్ మీద. అది ఇప్పుడు మేము క్వశ్చన్ చేసుకుంటే అమ్మ ఏంది ఇది, కంప్లీట్ స్ట్రెచ్ బ్రో. 270 kilometers. 270 kilometers. అసలు ఒక్క దగ్గర కూడా ఐ వాజ్ లైక్ ఆపాలి అన్నట్టు లేదు బండి. చలో లెట్స్ గో. అన్ని కంఫర్ట్ జోన్స్తోనే బతుకుతాం మనం, ఏది లేకపోయినా ఇది లేదు అనుకుంటాం. ఎవ్రీ ఏబుల్ బాడీడ్ యూత్ అంటే ఇఫ్ యూఆర్ ఇన్ యువర్ యూత్ ఏజెస్ 20s or 30s or anything maybe, like if your body is supporting you, then you should definitely take on adventure in your life. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదున్నా తింటున్నాం, ఎలా ఉన్నా ఉంటున్నాం, నిద్ర లేకపోయినా ఉంటున్నాం, ఓపిక లేకపోయినా ఓపిక చేసుకుని వెళ్తున్నాం. సో దట్ షుడ్ డెఫినెట్లీ బీ ఏ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఎందుకంటే జనరల్గా మనం చూస్తుంటాం కదా, మన వాళ్ళంతా ఎనర్జీ అంతా సినిమాల పైన, పాలిటిక్స్ పైన, స్పోర్ట్స్ పైన, దీనిపైన వెళ్తుంటుంది. సో యువర్ లైఫ్ ఈస్ గెటింగ్ వేస్టెడ్. యువర్ బాడీ ఈస్ కేపబుల్ ఆఫ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ యూ డోంట్ ఈవెన్ నో అబౌట్ గుడ్ థింగ్స్. సో ఇక్కడికి వస్తే అదొక విషయం అర్థమవుతుంది. గ్రూప్ అంతా స్నో చూడగానే ఏజ్, చలి, ఆక్సిజన్ లెవెల్స్, బ్యాక్ పెయిన్స్ అన్నీ పోయి అందరూ చిన్నపిల్లలు అయిపోయారు. అండ్ ద స్నోఫాల్ ఈస్ మ్యాజికల్. Thanks Shravan Garu for getting us here. Thank you Madhav Ladakh, and thanks Sudhakar for choosing Madhav Ladakh. Thank you. See the massive snow mountains. What concentrate చేస్తున్నా వాటి అది
క్రియేట్ చేస్తున్నాయో ఫోటో తీద్దాంలే. It's fucking snowing. पैसा वसूल అందరికి ఈ స్నోఫాల్ ఇంకా థర్డ్ డే ట్రిప్. నో ఇట్స్ యాక్చువల్లీ ఇట్స్ వెరీ స్కెప్టికల్. పడదు ఈ టైంలో స్నోఫాల్. లాస్ట్ స్నోఫాల్ అయిపోయింది, బట్ దిస్ పీపుల్ ఆర్ సో లక్కీ. దే ఆర్ హావింగ్ స్నోఫాల్. చాలా మంది ఇక్కడ ఫస్ట్ టైం స్నోఫాల్ ఎక్స్పీరియన్స్. ముఖేష్ కి, మోహిత్, నవీన్, రావణ్ కూడా. Hello, this is Suresh from Khardung reporting. మ్యాడోర్ లడాక్ అంటే ఏంటో అనుకున్నానండి. ఇన్ని సంవత్సరాలు ఎందుకు వేస్ట్ చేశానా అనిపించింది. ఒక రేంజ్ లో ఉందన్నమాట. సూపర్ గా ఉంది, మస్త్ క్లైమేట్, ఫుల్ ఎంజాయ్మెంట్. బైక్ తోలగలమా లేదా, ఎలా వస్తామా, హై ఆల్టిట్యూడ్ ఎలా ఉంటాడు అన్ని టేక్ కేర్ చేశారు. ఎక్సలెంట్ అనమాట. అంతే, ఎవరైనా రాకపోతే వాళ్ళ జీవితం ధన్యం కాదు కదా, వేస్ట్ అనమాట. అంతే మస్త్ ఉంది. థ్యాంక్ యూ జాస్తి. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ నిజంగా చెప్తున్నా. ఒక మనిషి పుట్టినాక ఇక్కడ రాకుండా చచ్చిపోవడం వేస్ట్. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ దిస్ లడాక్ బ్యూటిఫుల్ వ్యూ. Once in a lifetime. Come on, guys! Okay, so happy watching these faces. So grateful. నెక్స్ట్ టైం మీరు కూడా రండి. ఇంతకంటే మంచి స్నోఫాల్ చూపిస్తా. ఓకే, ఎక్సైట్మెంట్ అయిపోయింది. హియర్ కమ్స్ ఎడ్రలిన్ పార్ట్ ఆఫ్ ద డే. రోడ్లు ఖాళీగా ఉంటాయి, కర్వ్స్ టెంప్టింగ్గా ఉంటాయి, ఎదవ ఆలోచనలు, మైండ్ కంట్రోల్ తప్పుద్ది. ఇక్కడ స్పీడింగ్ చాలా డేంజరస్, బట్ ఐ స్టిల్ లాస్ట్ మై మైండ్ కంట్రోల్. From snow at the top to sand at the bottom. That's Ladakh, a place where you ride 2 seasons in a single day. We reached Dixit Monastery for sunset, then our home tents by 7:30 p.m. Hi. Hi, bro. Hi. Hi, sir. What is your name? Huh? Nice name. గణేష్ ఈజ్ మిస్సింగ్ రైట్ నౌ. టైం ఎంత అయింది? 8.